లింక్ చేస్తున్నారు. ఏపీలో కొన్ని సంచలనాలు జరగబోతున్నాయి త్వరలో. ఆయన అన్న వ్యాఖ్యలకి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఈడీ పిలవడం కానీ, మిథున్ రెడ్డిని ఈడీ పిలవడం కానీ ఏదో జరగబోతోంది అనే సంకేతం. అంటే ఇదంతా బీజేపీకి ముందే తెలుసా? ఒక ఏపీ రాజకీయాల్లో ఏమన్నా ఒక పెను సంచలనం ఏమైనా జరగబోతుందా రేపు ఈ 2 రోజుల తర్వాత? 24 లాజికల్ మిస్సింగ్ ఉందన్నమాట. విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత ట్వీట్కి వాళ్ళు ఇచ్చిన కౌంటర్ అది. అంటే సంచలనాలు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ ఈయన కూడా లోపల వేయాలని కదా సంచలనం అంటే. అదే కదా. అంటే ఈయన్ని డిజోన్ చేసుకుంటున్నట్టు అయి ఉండొచ్చుగా. అంటే ఈయన బీజేపీ అనే ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హిందూ ట్వీట్లు ఇవన్నీ ఏ అమిత్ షా స్పందించలేదు, మోడీ స్పందించలేదు. అక్కడ రివర్స్ స్పందించారు. బీజేపీ వాళ్ళకి ఇతను రావడం ఏమి ఇష్టం లేదండి పార్టీలోకి, రాష్ట్ర నాయకులు. తెలుగుదేశానికి అసలు ఇష్టం ఉండదు ఇతన్ని. కాబట్టి వాళ్ళు అందుకోసం, ఎందుకంటే ఇద్దరు మాట్లాడిన వాళ్ళు గుండెలకు వస్తే బీజేపీ కనిపించే సత్యకుమార్ యాదవ్, మాధవ్. కాబట్టి ఇతను లాంటి వస్తే తలనొప్పి అన్నటువంటి ఉద్దేశంతో ఆపడానికి అయ్యి ఉండొచ్చు స్టేట్మెంట్. నువ్వు కూడా ఇబ్బంది పడతావు చూసుకో అని చెప్పేసి. అలాగే జగన్ సంగతి మేము చూసుకోగలం లేపో అని చెప్పడం అవ్వచ్చు. సార్, ఒకటి విజయసాయి రెడ్డి గారిది ఒకటి ఇది పక్కన పెడితే, కేసు వ్యవహారం చూసుకుంటే వరుసగా వీళ్ళిద్దరిని ఒక రోజు గ్యాప్ లో పిలవడం అంటే ఈడీ దగ్గర ఏదన్నా ఒక పక్క ఆధారం ఉందా? ఏం లేదు. ఆధారం ఉంటే గనక ఇప్పుడు చంద్రబాబు గారిని విచారణ అప్పుడు చేశారు. ఇది స్కిల్ డెవలప్మెంట్ లో చేసిందా ఈడీ? చేయలేదు కదా. ఎప్పుడైనా ఒకటేనండి, వెరీ సింపుల్. కేంద్రం నుంచి పావులు కదిపితే డైరెక్ట్ పెద్దోళ్ళ నుంచి వస్తారు. అంటే వీళ్ళిద్దరిని ఆల్రెడీ సిట్ విచారించింది కదా సార్ ఒకసారి ఈ కేసు. ఈడీ తరపున విచారించాలి చేసినట్టుంది. సిట్ ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఈడీ డైరెక్ట్ గా విచారణ చేయడానికి రూల్ లేదండి దేశంలో. అదే కాబట్టి పోలీసులు కట్టే ఎఫ్ఐఆర్, సిఐడి కట్టే ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఈడీ విచారించవచ్చు. ఇప్పుడు పోలీసులు కట్టిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారిస్తుంది. 42 మందిని విచారిస్తుంది ఈడీ. 42 మందిని విచారిస్తుంది ఈడీ. అందులో భాగం అంతే. అంతేనా? అంతే. రైట్. చూద్దాం.